నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరావతిలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వక భేటీ, ఆక్వరంగ సమస్యలపై చర్చ. ప్రైవేట్ ట్రావెల్స్ పై అర్ధరాత్రి మెరుపు తనిఖీలు, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన పటమట సీఐ పవన్ కిషోర్. కళాకారులకు స్థిరమైన జీవనోపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పష్టీకరణ. విజయవాడ తూర్పున ప్రజా సమస్యల స్వీకరణ, ప్రత్యేక పీటీఆర్ఎస్ లో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీసా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లేసినోవా శ్రీవారిని సుప్రభాత సేవలు దర్శించుకున్నారు. నిన్న కాలినడకన తిరుమల చేరుకున్న అన్నా లేసినోవా ముందుగా క్షేత్ర సంప్రదాయం మేరకు వరాహస్వామి వారిని దర్శించుకుని అటు తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారు. తిరిగి ఇవాళ ఉదయం సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
నీట్ పరీక్షలలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ పర్యావరణవేత్త శాస్త్రవేత్త రామన్ మెగసేనే అవార్డు గ్రహీత సోనం వాంగ్చుక్కు భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి తరపున రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. విజయవాడ దాసరి భవన్లో ఈరోజు ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఈశ్వరయ్య మాట్లాడుతూ గత 20 రోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అత్యంత కీలకమైన అంశంపై కనీసం స్పందించకపోవడం అత్యంత దారుణమని, తక్షణమే అక్కడి దీక్షా శిబిరాన్ని సందర్శించి ఆయనతో చర్చలు జరిపి దీక్షను విరమింపచేయాలని డిమాండ్ చేశారు. గత 20 రోజుల కాలంగా ఢిల్లీ కేంద్రంలో జంతర్ మంతర్ దగ్గర సోనం వాంగ్చుక్ గారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ నీట్ పరీక్షల్లో జరిగినటువంటి అక్రమాలకు బాధ్యులైన వారిని శిక్షించాలని, దాదాపు 20 మంది విద్యార్థుల ఆత్మహత్యల కారణమై 23 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క మనోవేదన గురి చేసినటువంటి ప్రభుత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తూ సోనం వాంగ్చుక్ గారు నిరాదీక్ష చేస్తూ ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి మేధావులు, ఇతర రాజకీయ పక్షాలన్నీ కూడా స్పందించి ప్రధానమంత్రి గారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరాలని డిమాండ్ చేస్తూ ఉంటే, ఈ దేశంలో ఉన్నటువంటి పాలక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వానికి కనీసం చలనం కూడా లేకుండా దారుణమైనటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది. సోనం వాంగ్చుక్ లాంటి పర్యావరణవేత్త, సైంటిస్టు, మేధావి, రామ్ మెగసెసే అవార్డు పొందినటువంటి గ్రహీత అయినటువంటి ఇంత గొప్ప వ్యక్తి దేశంలో లడఖ్ ప్రాంతాల్లో తాగడానికి మంచినీళ్లు కరువై ఇబ్బంది దేశవ్యాప్తంగా హోంగార్డుల వ్యవస్థ దాదాపు 1942లో ఈ దేశంలో హోంగార్డుల వ్యవస్థ ప్రారంభమై, దాని తర్వాత 1966లో చైనా యుద్ధంలో మరింత పెద్ద ఎత్తున అది పనిచేసి ఈ దేశంలో అగ్ని ప్రమాదాలు జరిగినా, వరదలు వచ్చినా, ఇతరేతరమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా కూడా నాడు హోంగార్డులు చాలా పెద్ద ఎత్తున వాటి రక్షణ కోసం పనిచేసేవాళ్ళు. అది క్రమంగా పోలీస్ వ్యవస్థలో కూడా ప్రయాణం చేసి ఈరోజు దాదాపు దేశవ్యాప్తంగా 5 లక్షల మంది హోంగార్డులు ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా దేశంలో పనిచేస్తూ ఉన్నారు. అలాంటి వారికి సంబంధించిన అంశం పైన అనేక దఫాలుగా భారతదేశ వ్యాప్తంగా హోంగార్డులు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. అయినా కూడా పాలక ప్రభుత్వాలు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఈరోజు మళ్ళీ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి హోంగార్డుల వ్యవస్థను దాన్ని సంస్కరించాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు వారికి ఉద్యోగ భద్రతను క్రియేట్ చేసి గ్రూప్ సి, గ్రూప్ డి ఉద్యోగార్థులుగా వారిని గుర్తించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఆయన కట్టుబడి ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రెండవసారి భూసేకరణ దానికి సంబంధించినటువంటి ఆలోచన విరమించుకోమని చెప్పి ఇప్పటికే 54,000 ఎకరాలు మీరు భూ సమీకరణ చేశారు. మళ్ళీ 16,000 ఎకరాలకు భూసేకరణకు మీరు మళ్ళీ అవకాశం కల్పించారు. ఏతావాత కలిపి 1,00,000 ఎకరాలు భూసేకరణ చేయాలనేటువంటి మీ యొక్క ఆలోచన విధానం సరైంది కాదు. మీరు కేవలం కార్పొరేట్లకు భూములు కారు చౌకగా కట్టబెట్టడానికి 3 పంటలు పండేటువంటి భూములను మీరు ఇష్టారాజ్యంగా భూసేకరణ పేరుతో రైతుల దగ్గర నుంచి బలవంతంగా తీసుకోవడం అనేటువంటిది సరైంది కాదని చెప్పి మేము సిపిఐగా ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క బలవంత భూసేకరణను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.
రొయ్యల మేత తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలను స్థిరీకరించేందుకు కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి చేశారు. రొయ్యల మేతకు వినియోగించే ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరగడం ఆక్వా సాగుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని ముఖ్యమంత్రి వివరించారు. ఈ కారణంగా సముద్ర ఉత్పత్తుల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతోందని స్పష్టం చేశారు. శుక్రవారం అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలకు కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకొచ్చారు. ప్రయాణికుల భద్రతకు భంగం కలిగించే విధంగా నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రైవేట్ ట్రావెల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని పటమట సీఐ పవన్ కిషోర్ హెచ్చరించారు. శుక్రవారం అర్ధరాత్రి బెంచ్ సర్కిల్ వద్ద ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను విస్తృతంగా తనిఖీ చేశారు. బస్సుల రిజిస్ట్రేషన్ పత్రాలు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, డ్రైవర్ల లైసెన్సులు, అగ్నిమాపక పరికరాలు పనితీరు, అత్యవసర ద్వారాలు, భద్రతా పరికరాలు, సీసీ కెమెరాల పనితీరు వంటి అంశాలను పోలీసులు పరిశీలించారు. రాత్రి వేళల్లో ప్రయాణించే బస్సుల్లో ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ట్రావెల్స్ యాజమాన్యాలకు సూచించారు. నీట్ ఫలితాల్లో విజయవాడ గోసలైట్స్ మెడికల్ అకాడమీ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని ఈ విద్యా సంస్థ చైర్మన్ నరేంద్ర బాబు తెలిపారు. అన్ని కేటగిరీలో 100లోపు 3 ఆల్ ఇండియా ర్యాంకులు వచ్చాయని చెప్పారు. ఎస్సీ కేటగిరీలో 14, 88వ ర్యాంకులు, జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 44వ ర్యాంకు తమ విద్యార్థులు సొంతం చేసుకున్నారన్నారు. అలాగే 1000లోపు 7 ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ర్యాంకులు సాధించారని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆయన అభినందించారు. నీట్ 2026 ఫలితాల్లో విజయవాడ శ్రీ గోసలైట్స్ మెడికల్ అకాడమీ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలతో చరిత్ర సృష్టించారని సంస్థ చైర్మన్ నరేంద్ర బాబు అన్నారు. నిన్న సాయంత్రం తాడిగడప 100 అడుగుల రోడ్డులో నీట్ 2026 ర్యాంకర్లతో కలిసి సంబరాలు నిర్వహించారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్చం, మెడల్, చేతి గడియారం, నగదు, ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఒక టీం, అకాడమిక్ టీం ఆ రోజు ఇలా స్టార్ట్ చేసేటప్పుడు ఈ నేషన్కి, ఈ స్టేట్కి అందరికీ డాక్టర్స్ అవసరం ఎక్కువ ఉంది. కాబట్టి మనం ఒక జయంతి వెళ్దాం, డాక్టర్లను ఎక్కువ తయారు చేద్దాం అని ఆ రోజున మా టీం అందరం కలిసి అకాడమిక్ డైరెక్టర్స్గా ఆ రోజు స్టార్ట్ చేసాం. మేము స్టార్ట్ చేయటం గొప్ప కాదు, కానీ ఇది ఇక్కడ కింద కూర్చున్నారు తల్లిదండ్రులు, పేరెంట్స్, వీళ్ళందరూ ఈరోజు వీళ్ళ యొక్క ప్రౌడ్నెస్ వాళ్ళది కూడా. అటువంటి తల్లిదండ్రులందరూ ఈ టీముని నమ్మి, గోసలైట్స్ నమ్మి ఇలా ఈరోజు మాతో 5 సంవత్సరాల నుంచి, అలాగే ఇది 5వ సంవత్సరం బ్యాచ్ వెళ్తుంది, 6వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం. ఈ విధంగా మాతో పాటు మీరే ఒక బలంగా, మీరే ఒక శక్తిగా మా వెనకాల నిలబడి, ఈ టీంతో నిలబడి, గోసలైట్స్తో నిలబడి, మా మీద నమ్మకంతో మీ పిల్లలందరినీ ఇలా చేసి ఈరోజు ఈ యొక్క ప్రౌడ్నెస్ని మీరు కూడా ఆనందిస్తూ ఉన్న తల్లిదండ్రులందరికీ కూడా ఒక్కసారి అందరూ కూడా వాళ్ళకి వాళ్ళు ఎన్ని కలలుగానే ఉంటారు, ఎన్ని రకాల లైక్ ఫర్ ఆల్ ఆఫ్ us ఏ ఫెస్టివల్. నిజంగా ఒక సంవత్సరం అంతా ఏదైతే బాధ్యత తీసుకున్నామో, ఎలాగైతే పేరెంట్స్కి, పిల్లలకి, అందరికీ ఒక మేము జాగ్రత్తగా చూస్తాం, జాగ్రత్తగా మీ పిల్లల్ని పంపిస్తాం, మీకు మంచి రిజల్ట్ ఇస్తాం, డాక్టర్లను తయారు చేస్తాం ఏదైతే చెబుతామో, అటువంటి కళలు మాకు కూడా నిజమయ్యే రోజు ఇటువంటి రోజు. నిజంగా ఈరోజు వెరీ హ్యాపీ. దిస్ ఈజ్ ఆల్సో జస్ట్ లైక్ గ్రేట్ ఫెస్టివల్ ఫర్ ఎనీబడి. ఫర్ అస్ గోసలైట్స్ ఆల్సో ఇట్స్ ఎ గ్రేట్ ఫెస్టివల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ I'm congratulating all my children here, would be doctors, future doctors, Gosalites tomorrow. Yes, this is the satisfaction as a chairman of the organization. This is what I want.
This want I wish. నీట్ ఫలితాల్లో తమ కుమారుడు జవాజీ శివ నిశాంత్ మొదటి ప్రయత్నంలోనే 673 మార్కులు సాధించి ఆల్ ఇండియా లెవెల్లో 423వ ర్యాంకు కైవసం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ జవాజీ సతీష్ తెలిపారు. తాము గత 12 ఏళ్లుగా విజయవాడలో సతీష్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నామని, తమ కుమారుడు కూడా వైద్య వృత్తిని ఎంచుకోవడం గర్వంగా ఉందన్నారు. భవిష్యత్తులో శివ నిశాంత్ ఎయిమ్స్ ఢిల్లీ లేదా ఏదైనా ప్రముఖ ఎయిమ్స్ సంస్థలో ఎంబీబీఎస్ పూర్తి చేస్తాడనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నీట్ 2026 ఫలితాల్లో ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థి జవాజీ శివ నిశాంత్ ను అభినందిస్తూ విజయవాడ డూండకల్ రోడ్లోని సతీష్ గ్యాస్ట్రో హాస్పిటల్లో నిన్న విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ జవాజీ సతీష్ని, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని. విజయవాడలో సతీష్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్లో గత 12 ఏళ్ళుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. నిన్న జరిగిన 2026 నీట్ ఎగ్జామ్లో మా అబ్బాయికి జవాజీ శివ నిశాంత్కి ఫస్ట్ అటెంప్ట్లో ఆల్ ఇండియా ర్యాంక్ 423 వచ్చిందండి. దానికి మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మా వైఫ్ సజ్జా హేమంత లక్ష్మి సన్ను పిడియాట్రిషియన్ అండి. మా అబ్బాయికి ఫస్ట్ అటెంప్ట్లో వచ్చింది. దానికి ముఖ్య కారణం చైతన్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. మా అబ్బాయి గత 2 ఏళ్ళుగా చైతన్య కాలేజీలో గాయత్రి నగర్ వేదవ్యాస్ క్యాంపస్లో చదివారండి. తనకి బాగా అందరూ టీచర్స్ ప్రోత్సాహం చాలా బాగా ఉండే. డాక్టర్ సిఆర్ఆర్ గారు ఫిజిక్స్కి అండ్ బిఎన్ఆర్ గారు, వెంకట్ గారు కెమిస్ట్రీకి, రాజేందర్ గారు అండ్ రామమూర్తి గారు బాగా టీచ్ చేశారు. వారి డౌట్స్ అన్నిటిని కూడా చాలా క్లారిఫై చేయటం వలన ఫస్ట్ అటెంప్ట్లో మంచి ర్యాంక్ వచ్చింది. నేను ఎయిమ్స్ ఢిల్లీలో డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ చేశాను. ఇప్పుడు మా అబ్బాయి ఎంబీబీఎస్ ఏదో ఒక ఎయిమ్స్లో మంచి ఎయిమ్స్లో జాయిన్ అవుతాడని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. నేను ఎంబీబీఎస్లో ఫస్ట్ అటెంప్ట్లో అప్పుడు 1994 బ్యాచ్లో నాకు స్టేట్ 6th ర్యాంక్ వచ్చిందండి. మా నాన్నగారు ఒక ఆర్డినరీ క్లర్క్. నేను చాలా పట్టుదలతో అప్పుడు వైద్యుడిగా మారాను. తర్వాత డిఎం కూడా ఎయిమ్స్ ప్రెస్టీజియస్ ఎయిమ్స్ ఢిల్లీలో చేశాను. ఇప్పుడు మా అబ్బాయి కూడా డాక్టర్గా మంచి ర్యాంక్ తెచ్చుకున్నందుకు చాలా సంతోషిస్తున్నామండి. ఓపెన్ కేటగిరీలో అండి 423 ర్యాంక్, 673 మార్క్స్ వచ్చాయండి. మన 20 days బ్యాక్ రిలీజ్ అయిన ఏపీ ఎంసెట్లో కూడా తనకి 16th ర్యాంక్ వచ్చిందండి ఏపీ ఎంసెట్లో. హలో, మై నేమ్ ఇస్ చేసు నిషాన్. నేను శ్రీ చైతన్య గాయత్రి వేదవ్యాస్లో ఇంటర్ చదువుకున్నాను. ఇది మా టీచర్సే ముఖ్య కారణం. మంచి ర్యాంక్ రావడానికి బిలో 500 ఎక్స్పెక్ట్ చేశాను. అది రావడానికి మా టీచర్స్ మంచి రోల్ ప్లే చేశారు. 673 మార్క్స్ ఉంది ఫస్ట్ అటెంప్ట్. ప్రిపరేషన్ ఎట్లా చేశారు ఏంటి అంటే సెకండ్ టైం మళ్ళీ ఎగ్జామ్ జరిగింది కదా. How your teachers supported, how your parents supported, how you have done your hard work. వాళ్ళ చైతన్య షెడ్యూలే ఫాలో అయ్యాను ఎగ్జాక్ట్గా. దానివల్లే హెల్ప్ అయింది. వాళ్ళు ఇచ్చిన షెడ్యూలే ఫస్ట్ టైం పేపర్ లీక్ అన్నప్పుడు భయపడ్డాను కాస్త. అండ్ మా చైతన్య మా కాలేజ్ వాళ్ళు సపోర్ట్ చేశారు బాగా. ఏం కాదు, మళ్ళీ బాగా వస్తుంది. మా ఫాదర్ లానే నాకు డాక్టర్ అవ్వాలని ఉండే స్టార్టింగ్. అది అంబిషన్ ఏంటంటే ఫాదర్ గ్యాస్ట్రో, మదర్ పీడియాట్రిషియన్. అంబిషన్ ఇంకేమనుకోలేదు. ఎంబీబీఎస్లో మేబీ ఇంట్రెస్ట్ డెవలప్స్ ఆఫ్టర్ ఎంబీబీఎస్ అండ్ ఎండి అండి. అది అయిన తర్వాతనే చెప్పలేస్తారు. మేమైతే ఫోర్స్ చేయట్లేదు. నేను గ్యాస్ట్రో కాబట్టి నువ్వు గ్యాస్ట్రోనే అవ్వాలి, నెపోటిజం లాంటిది అయితే డాక్టర్స్లో అయితే తను పీడియాట్రిక్స్ కాబట్టి పీడియాట్రిక్స్ అని లేదు. వీ లెఫ్ట్ టు హిమ్ అండి. తనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే తనకి అది అవుతాడండి. అది సో యూజువల్గా ఎంబీబీఎస్ ముందర అసలు చెప్పలేము. నేను ఎంబీబీఎస్ అప్పుడు ర్యాంక్ రాకుండా నాకు కార్డియాలజిస్ట్ అంటే ఏంటో కూడా తెలియకుండా నేను కార్డియాలజిస్ట్ అయిపోతా అని చెప్పాను. అంటే బట్ సంభవం ఎంబీబీఎస్కి వెళ్ళిన తర్వాత గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అవ్వాలని ఇష్టం ఏర్పడింది. అవును, డెర్మటాలజీ వాళ్ళు డెర్మటాలజీ చేస్తున్నారు, సైకియాట్రీ వాళ్ళు డెఫినెట్గా. ఎందుకంటే ఎనీ మీరు సైకియాట్రీ దగ్గర నుంచి, డెర్మటాలజిస్ట్ దగ్గర నుంచి, గైనిక్ దగ్గర నుంచి ఎవరైనా, ఎందుకంటే ఈజీ అవుతుంది ప్రాక్టీస్. బికాజ్ వాళ్ళకి ఇంకా కుస్తీ పడాల్సిన అవసరం లేకుండా ప్రాక్టీస్ ఈజీగా ఉంటుందండి. అంతేగాని బట్ ఇప్పుడు మా అబ్బాయి కార్డియాలజిస్ట్ అయితే ఐ విల్ బి హ్యాపీ.
ఏముంది పర్వాలేదు, ఏదైతే తనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో నేనైతే అదే అవ్వమని చెప్తున్నాం. ఇంట్రెస్ట్ అనేది ఎండీలో వస్తుంది, ఎండీలో వచ్చినప్పుడు చూద్దాం. లక్ష్మి అండి, నేను పీడియాట్రిషియన్ని. మా పెద్ద బాబు శివనిశాంత్ ఫస్ట్ నీట్ ఎంట్రన్స్ జరిగినప్పుడు తనకు ఆల్మోస్ట్ 700 మార్క్స్ వచ్చినాయండి. లైక్ ఆ టైంలో వీ వర్ వెరీ హ్యాపీ, మంచి ర్యాంక్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేసాం. కానీ ఎప్పుడైతే నీట్ క్యాన్సిల్ అయిందని తెలిస్తే అప్పుడు చాలా అందరం డిమోటివేట్ అయ్యాం. కానీ ఆ టైంలో చైతన్యలో లైక్ సార్ ఫిజిక్స్ సార్ కానీ, కెమిస్ట్రీ సార్ కానీ, మిగతా బాటనీ జువాలజీ సార్ వాళ్ళు కానీ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ చాలా హెల్ప్ చేస్తుంది. అంటే పిల్లల్ని ఆ టైంలో మళ్ళీ రీనీట్ ఎగ్జామ్ రాయటానికి ఆ మోటివేషన్ కానీ, ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అది చైతన్యలో చాలా బాగుందండి. అందుకే ఇంకొంచెం పాపం వాడి క్యాపబిలిటీ ఉంది ఇంకొంచెం బెటర్ ర్యాంక్ రావడానికి. బట్ ఎనీవేస్ వీఆర్ వెరీ హ్యాపీ అండి. వెరీ థ్యాంక్ఫుల్ టు చైతన్య టీమ్ అండ్ ఆల్ ద ప్రొఫెసర్స్. దే హెల్ప్ అస్ ఎ లాట్. ప్రాచీన హస్తకళల వారసత్వ పరిరక్షణతో పాటు కళాకారులకు స్థిరమైన జీవనోపాధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం 2026ను శుక్రవారం విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని పంటకాలువ రోడ్డులో ఉన్న మేరీస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హస్తకళాకారుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని అన్నారు. 2026 హస్తకళ మహోత్సవం సందర్భంగా ఇక్కడ నైపుణ్యం కలిగిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు చేసే ఉత్పత్తుల్ని అన్ని రకాల సౌకర్యాలు కల్పించి వాళ్ళకి ₹1 ఖర్చు లేకుండా స్టాల్స్ని ఏర్పాటు చేయటం, వాళ్ళకి టీఏడీ ఇవ్వటం, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా ప్రభుత్వం ఇచ్చి వాళ్ళ ప్రోత్సహిస్తూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం హస్తకళల మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించి వాళ్ళకి అనేకమైన రాయితీలు కల్పించడంతో పాటు ఈ విధంగా మార్కెట్ సౌకర్యం కల్పించడం అనేది చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే గత ప్రభుత్వం చూసి అప్పుడు కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. నాకు తెలిసి ఇలాంటి కార్యక్రమం ఒకటి కూడా జరగలేదేమో నా అభిప్రాయం. ఇక్కడ ఈ 2 సంవత్సరాల్లో నా చేతుల మీద గుండానే సుమారు 5కు పైగా కార్యక్రమాలు, మరి మినిస్టర్ గారు అనేక పర్యాలు వచ్చారు. ఇవాళ కూడా వాళ్ళు రావాల్సి ఉంది ఢిల్లీలో. ఇలాంటి కార్యక్రమే అక్కడ ఏర్పాటు చేయటం వల్ల ఢిల్లీలో ఉన్నారు. దానికోసం నేను ప్రత్యేకంగా రావడం జరిగింది. మరి ఈ 2 సంవత్సరాల్లోనే నేను పాల్గొన్న కార్యక్రమాలే సుమారు 5కు పైగా ఇక్కడ ఉన్నాయి. ఇంకా నేను రాకుండా కూడా మినిస్టర్ గారు కానీ లేకపోతే ఇతర ప్రభుత్వ అధికారులు ఇచ్చేసి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఇవాళ హస్తకళల యొక్క ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, భారతదేశంలో ఈ యొక్క కళ కలిగిన అనేక మంది కార్మికులు వాళ్ళకి భరోసా ఇవ్వటానికి, చేతి వృత్తుల్ని, మన సాంప్రదాయాన్ని, సంస్కారాన్ని కాపాడటానికి ఇవి మహోత్సవం మన సీఎం గారు, మన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు ఆదేశ ప్రకారం మన స్టేట్లో 6 కార్యక్రమాలు చేస్తున్నాము ఈ వారం రోజుల్లోంచి. ఒక కాకినాడ, రాజమండ్రి, వైజాగ్, అనంతపూర్ కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు తిరుపతి, విజయవాడలో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి 35 కౌంటర్స్ వచ్చినాయి. వాళ్ళందరికీ మనం ఫ్రీ స్టాళ్ళు, టీఏడిఏ అండ్ ఇస్తున్నాము, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఇస్తాము. వాళ్ళకి బాగా మార్కెటింగ్ కోసం మేము పబ్లిసిటీ ఇస్తున్నాము. మీరు కూడా దయచేసి వాళ్ళకి కొంచెం సేల్ అవ్వడానికి మీరు కూడా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ లేపాక్షి ద్వారా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. లేపాక్షి ఇప్పుడు హస్తకళాకారుల కోసమే పనిచేస్తుంది. వాళ్ళకి మార్కెటింగు అన్ని రకాలుగా మా షోరూంలో వాళ్ళకి పర్చేజ్ చేసి వాళ్ళకి మార్కెటింగ్ ఇస్తూ ఉంటాము. దీనికి మా చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ గారు, మా ఎండి ఇస్వా గారు సహాయం చేస్తున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను. నా పేరు సురేష్ అనే మేనేజర్ అండి.
ప్రజల సమస్యలను స్థానికంగానే స్వీకరించి తరగతిన పురస్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిర్వహిస్తున్న ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమంలో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని కృష్ణలంకలోని అమరజీవి పొట్టి శ్రీరాములు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ నందు శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మీసా, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా అధికారులతో కలిసి పాల్గొని ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన అర్జీలు, వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ ఒక్కో నియోజకవర్గంలో 4 శుక్రవారాలు ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికే 2 విడతలుగా విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ఒక నియోజకవర్గం ఒక నెల అనే కార్యక్రమంలో ఈ నెల రోజులు పడి ఇది 3వ శుక్రవారంలో ఇక్కడ మనం ప్రజా దర్బార్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్వయంగా మన జిల్లా హెడ్ అండ్ కలెక్టర్ గారు వచ్చారు, జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు, సబ్ కలెక్టర్ గారు వచ్చారు, జిల్లా ఉన్నతాధికారులందరూ కూడా రావడం జరిగింది. సమస్యలు కూడా వాళ్ళందరూ కూడా కాగితాలు ఇవ్వడం జరిగింది. దీనిలో ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల స్థలం, గత జగన్మోహన్ రెడ్డి గారు కాగితాలు ఇచ్చారు కానీ స్థలాలు చూపించలేదని అది ఒక అభియోగం. తర్వాత ఇవ్వకూడని ప్లేస్లో కొంత ఇచ్చారు, కోర్టులు దాన్ని రద్దుపరిచినని. ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఈ కృష్ణలంక ప్రాంతంలో ఎక్కువ భాగం అమరావతి కోర్ ఏరియాలో ఆ రోజున ఆయన వేరే దురుద్దేశంతో ఇచ్చిన పట్టాలు, దానిలో అక్కడ రైతులు కోర్టుకు వెళ్ళడం వల్ల ఆయన అది రద్దుపరచడం, అది కోర్టులో ఉన్న సబ్జెక్టు. ఏదైనా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరికీ కూడా ఒక సెంటు కాకుండా 2 సెంట్లు స్థలం ఇవ్వాలని చెప్పి దానికి అనుకూలంగా కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఇచ్చి వీళ్ళందరూ కూడా సైట్లు ఇవ్వడానికి చేసే కార్యక్రమం కానీ, అదేవిధంగా పెన్షన్లు కూడా స్లోగా ప్రభుత్వం రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అవి కానీ మరి ఇక్కడికి వచ్చి ఇవాళ వచ్చిన దాంట్లో 85 అర్జీలు మనకు రావడం జరిగింది. దాంట్లో హౌస్ సైట్స్ కోసం 30 మంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ పెన్షన్స్ 47 మంది, కరెంటు పనులకు 3, అదే స్పోర్ట్స్ అకాడమీ కోసం 1. ప్రపంచంలోనే తొలి ఉచిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ శిక్షణా కేంద్రాన్ని గన్నవరం నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం యువత భవిష్యత్తును మార్చే చారిత్రక అడుగని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. P4 కార్యక్రమంలో భాగంగా హెచ్సిఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్స్ సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహకారంతో కేసరపల్లి స్వర్ణ గ్రామంలోని యువ కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం తరగతి గదులు, ల్యాబ్లు పరిశీలించి శిక్షణ విధానం, కోర్సుల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ స్వర్ణ గ్రామ భవనాన్ని అభివృద్ధి చేసి హెచ్సిఎల్ ఫౌండేషన్ కు అప్పగించామని తెలిపారు. శివప్రసాద్ గారికి, మిగతా కంపెనీ ప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యువ కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని గడిచిన సంవత్సరం 5 నెలలుగా అనుకుంటే ఈ దాదాపు 2 కోట్ల రూపాయల సైట్లో ఇందాక నేను ఓపెన్ చేసినప్పుడు కనుక్కుంటే 40-50 లక్షల రూపాయలతో సెక్రటేరియట్గా గత ప్రభుత్వం నిర్మించి నిరుపయోగంగా ఎన్నో సెక్రటేరియట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. దీన్ని కంప్లీట్ చేయడానికి డబ్బులు ఇచ్చి దీన్ని హెచ్సిఎల్ ఫౌండేషన్కి మేము ట్రాన్స్ఫర్ చేసాం. ఈ యువ కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసం మీరు P4లో భాగంగా మనం ఒక కుటుంబానికో, ఒక ఇద్దరికో, 10 మందికో మనం వాళ్ళని అడాప్ట్ చేసుకుని చేసేదానికన్నా ఇక్కడ భిన్నంగా చేద్దామనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అలాగే కుటుంబ వారి ఆశయ సాధనలో ఎక్కువ కుటుంబాలు లబ్ధి చేకూరాలంటే ఉద్యోగ ఉపాధి అవకాశాల ద్వారా నేను నమ్మి ఈ కేంద్రాన్ని ప్రారంభించమని హెచ్సిఎల్ ప్రతినిధులతో 2-3 మీటింగ్లు ఏర్పాటు చేస్తే 3వ మీటింగ్ దే సెడ్ yes. అండ్ ఇక్కడ 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టారు. ప్రతి సంవత్సరం 80 లక్షల రూపాయలు వాళ్ళు ఖర్చు పెడతారు. వాళ్ళు 619 మంది ఇప్పటికే అప్లికేషన్స్ పెట్టుకున్నారు. రాబోయే కాలంలో 16 సంవత్సరాలు విద్యాభ్యాసం చేసి 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 17 సంవత్సరాల్లో మీరు చదువుకున్న నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా ఉన్నాయి అన్నమాట. ఈ కేంద్రం రావటానికి ప్రధాన కారకులు, ప్రోద్బలం ఇచ్చింది కూడా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు. ఆయన కంటిన్యూస్గా
మానిటర్ చేసి పర్సూ చేసి ఈ సెంటర్ తీసుకురావటం ఇక్కడ యువతకి చాలా అడ్వాంటేజ్ అని కూడా చెప్పేసానంటాను. యువత దాన్ని యూజ్ కూడా చేసుకోవాలి, స్కిల్ సెట్స్ పెంచుకోవాలి. తరం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, రోజులు మారుతున్నాయి. కాబట్టి ఇలాంటి కొత్త సెంటర్స్ స్కిల్ డెవలప్మెంట్ వచ్చినప్పుడు ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అనమాట, ఏఎంఎల్ కోర్సుల్లో శిక్షణ పొంది మరింత మంచి ఉద్యోగాలు సంపాదించుకోవడానికి కూడా అనమాట ప్రోద్బలంగా ఉంటుంది. కాబట్టి వాడుకోండి సెంటర్ని కూడా జాగ్రత్తగా. అండ్ ఇంత కష్టపడి ఈ సెంటర్ని తీసుకొచ్చిన ఎమ్మెల్యే గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మా P4 ప్రోగ్రామ్ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్లనే సార్థకం అవుతుందని కూడా మేము అనుకుంటున్నాం. కాబట్టి థ్యాంకింగ్ బోత్ HCL ఫౌండేషన్ ఫర్ సెట్టింగ్ అప్ ద సెంటర్ అండ్ ఆల్సో ఆనరబుల్ ఎమ్మెల్యే గారిని కూడా అనమాట, వెంకట్రావు గారిని, ఫర్ మేకింగ్ ఇట్ ఏ రియాలిటీ అనమాట ఇక్కడ యూత్ కోసం అని చెప్పేసి. థ్యాంక్స్ ఎవ్రీబడి. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ KBN కళాశాల అన్నమాచార్య భవాన వాహిని సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో సుప్రసిద్ధ సంగీత విద్వాంసురాలు తితిదే ఆస్థాన విద్వాంసురాలు పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ శోభారాజు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన అన్నమయ్య సంకీర్తనల శిక్షణ శిబిరానికి విశేష స్పందన లభిస్తుంది. పాత బస్తీలోని KBN కళాశాలలో జరుగుతున్న ఈ శిబిరానికి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 250 మందికి పైగా హాజరవుతున్నారు. వీరిలో 7 ఏళ్ల బాలల నుంచి 75 ఏళ్ల వయసు వరకు ఉండటం విశేషం. శుక్రవారం నాటి కార్యక్రమంలో డాక్టర్ శోభారాజు మహినోద్యోగి కావలు మనుజులైన వాడు కీర్తనను నేర్పించారు. పిల్లల్లో మన అన్నమయ్య గురించి తెలియడం కానీ ఆయన యొక్క అటువంటి గొప్ప సాహిత్య సంపదను మనకు అందించడానికి కృషి చేస్తున్న శోభారాజు గారి కృషిని మాటల్లో మనం వర్ణించడం సాధ్యం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ అలాగే KBN కాలేజీ కలిపి ఈ అన్నమయ్య సంకీర్తనల శిక్షణ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చక్కగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. సంకీర్తనలతో పాటు ఎన్నో మానవీయ విలువల్ని కూడా అన్నమయ్య తన సాహిత్యంలో నింపారు. సంగీతాన్ని, సాహిత్యాన్ని, విలువలను ఈ 13 రోజుల పాటు మా కాలేజీ వేదికగా అందించడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మచిలీపట్నంలో పట్టపగలే 2 రోడ్డుపై ఘోరమైన ఉదంతం వెలుగు చూసింది. మచిలీపట్నం బైపాస్ రోడ్డులోని వాసవి భవనం సమీపంలో ఒక మహిళపై కొందరు మహిళలు మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. తన భర్త సదరు మహిళతో కలిసి ఉంటున్నాడనే సమాచారంతో సదరు వ్యక్తి భార్య మరియు కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు. బైపాస్ రోడ్డుపై సదరు మహిళను అడ్డుకుని అందరూ చూస్తుండగానే దారుణంగా చితకబాదారు. దాదాపు అరగంట పాటు సాగిన ఈ హైడ్రామా స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
విజయవాడలో జరిగిన ఒక వృద్ధురాలి హత్య దోపిడీ కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ గున్నం రామకృష్ణ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న 69 ఏళ్ల వృద్ధురాలిపై కొందరు దుండగులు దాడి చేసి ఆమెను హత్య చేశారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు అంటే 4 గాజులు, ఒక గొలుసు, 2 జతల కమ్మలు మరియు ఆమె సెల్ ఫోన్ ను దోచుకెళ్లారు. ఉత్తమమ్మ విగచిత జీవిగా పడి ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. సిపిఎస్ రాజశేఖర బాబు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలు, ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించి నిందితులను గుర్తించారు. 16/7/2026 తేదీన మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నిన్న నైటు ఒక కేసు రిపోర్ట్ అవడం జరిగింది. ఆ కేసు ఏంటంటే మనకి వన్ టౌన్ ఈ జైన్స్ టెంపుల్ దగ్గరలో నివాసం ఉండే కొత్త మాసు విజయలక్ష్మి అనే ఆవిడే ఒక 69 years 69 సంవత్సరాలు ఉంటాయి, క్యాస్ట్ బై వైశ్య. ఈ అమ్మాయిని హత్య చేసినట్లు మరియు ఒంటి మీద ఉన్న బంగారు వస్తువులు పోయినట్లు మనకి వన్ టౌన్ సిఐ గారికి రిపోర్ట్ రాగానే వెంటనే వారు కేసు నమోదు చేసి దీంట్లో క్లూస్ టీమ్ని అలాగే ఫింగర్ ప్రింట్స్ విభాగాన్ని వీళ్ళందరినీ కూడా నేరస్థానాన్ని పిలిచి మిగతా అధికారులందరూ కూడా ఈ విషయం తెలియజేయగా జోన్లో ఉన్న మిగతా సిఐస్ని అందరినీ కూడా ఈ కేసు దర్యాప్తు నిమిత్తము సీనికి పిలవడం జరిగింది. ఈ కేసును మనం అతి తక్కువ టైంలో ఛేదించడం జరిగింది. ఈ వృద్ధ మహిళ ఆ ఇంట్లో సొంత ఇంట్లో మిడిల్ ఫ్లోర్లో ఉంటుంది. అంటే 3 ఫ్లోర్స్, అది గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు. ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఈ అమ్మాయి ఉంటుంది, కింద గ్రౌండ్ ఫ్లోరు మరియు పైన కూడా వేరే వాళ్ళకి అద్దెకి ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అమరావతిలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వక భేటీ, ఆక్వారంగ సమస్యలపై చర్చ. ప్రైవేట్ ట్రావెల్స్ పై అర్ధరాత్రి మెరుపు తనిఖీలు, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన పటమట సీఐ పవన్ కిషోర్. కళాకారులకు స్థిరమైన జీవనోపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పష్టీకరణ. విజయవాడ తూర్పున ప్రజా సమస్యల స్వీకరణ, ప్రత్యేక పీటీఆర్ఎస్ లో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీసా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఇదొరస్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.